హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అన్నయ్య తమ్ముడు మధ్య సంభాషణ. అన్నయ్య వదిన తప్పు చేసిన ప్రతిసారి వదినను తిట్టకుండా వాళ్ళ అమ్మా నాన్నని తిడతావు ఎందుకు? ఇప్పుడు మన ఇంట్లో టీవీ ఉంది కదా, అది పని చేయకపోతే టీవీని తిట్టాం కదా, దాన్ని కనిపెట్టిన కంపెనీని తిడతాం కదా, ఇది కూడా అంతే. మరి వదిన టీవీ ముందు కూర్చొని సీరియల్స్ చూస్తూనే ఉంటుంది, నువ్వు ఎందుకు ఏమీ అనవు? తమ్మి, మనం రిమోట్ ఇవ్వమన్నా వాళ్ళు ఇవ్వరు, అడిగి మరీ తిట్టించుకోవడం అవసరమా? ఒక మాట చెప్తాను చూడు. బురదలా దొర్లిన బర్రె టీవీ ముందు కూర్చున్న మహిళ లెగిసినట్టు చరిత్రలోనే లేదు. వదిన డల్గా కూర్చొని ఉంటే కనీసం బుదిరించిన కూడా బుదిరించవు. ఎందుకని? మీ వదిన డల్గా కూర్చున్నప్పుడు నేను వెళ్ళి ఎందుకే అలా ఉన్నావు అని అడిగాననుకో, వెంటనే మీ అమ్మ ఏమన్నాదో తెలుసా అని అంటుంది. అందుకే డల్గానే కూర్చోమంటాను. మొన్న నీతో వదిన గొడవ పడినప్పుడు నీకోసం ప్రపంచాన్నే ఎదిరిస్తాను, ప్రపంచాన్నే తిడతాను అంది కదా. నేను నిజమే అని నమ్మి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఏమే నేనంటే నీకు అంత ఇష్టం అయినప్పుడు ప్రపంచంలో ఉన్న అందరినీ తిట్టకుండా వేధించకుండా నన్ను తిడుతున్నావు అని అడిగితే మీ వదిన సమాధానం ఏంటో తెలుసా? నా ప్రపంచం మీరేనండి అని అంది. నువ్వంటే వదినకి చాలా ఇష్టం అన్నయ్య. నాతో ఒకసారి చెప్పింది, మీ అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం, ఏదో ఒక రోజు మీ అన్నయ్య పేరును పచ్చబొట్టు వేయించుకుంటాను అని అంది. మీ వదినకి నా మీద అంత ప్రేమే ఉంటే అక్కడో ఎక్కడో వేయించుకోవడం ఎందుకు నా పేరు? వాళ్ళ నాన్న ఆస్తి పేపర్ల మీద నా పేరు రాయించవచ్చు కదా. అన్నయ్య, నాకు చిన్న డౌట్. ఇప్పుడు మన అబ్బాయిలు ఉంటారు కదా, కొందరు ఇద్దరేసి అమ్మాయిలను లవ్ చేస్తారు. అదే పని అమ్మాయిలు చేస్తే తప్ప? ఒక స్టోరీ చెప్తాను విను. రాణి అనే అమ్మాయి రాజు అనే అబ్బాయిని లవ్ చేస్తుంది. ఒకరోజు రాజుని కలవడానికి వేరే అబ్బాయి బైక్ మీద వెళ్తుంది. వాళ్ళిద్దరూ బైక్ మీద చూసిన రాజు ఎవరా అబ్బాయి అని అడుగుతాడు. ఆ అబ్బాయి నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది రాణి. అదేంటి, నువ్వు లవ్ చేసింది నన్ను కదా, వాణ్ణి బాయ్ ఫ్రెండ్ అంటున్నావేంటి అని అంటాడు రాజు. ఏ, రెండు కళ్ళున్నట్టు, రెండు చేతులున్నట్టు, రెండు కాళ్ళు ఉన్నట్టు ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్ప అని అంటుంది రాణి. అదేంటి, మనిషికి ఉండేది గుండె ఒకటే కదా, అందులో ఒకరే కదా ఉండాలి అని అడుగుతాడు రాజు. నువ్వు అన్నది నిజమే, గుండె ఒకటే, కానీ అందులో 4 గదులు ఉంటాయి, అది మర్చిపోయావా అని అంటుంది రాణి. దానికి రాజు షాక్ అవుతాడు. ఇందులో నీకేమర్థమైందో నాకు తెలియదు, కానీ ప్రపంచంలో మగవాడు ఎంతమందిని ప్రేమించినా ఎంతమందితో తిరిగినా తప్పు లేదు, కానీ ఒక అమ్మాయి తన క్లోజ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి అయితే చాలు, అది తప్పు చేసింది అంటారు. నువ్వు చెప్పిన స్టోరీలో రాజు సిన్సియర్గా లవ్ చేశాడు కదా, అలాంటప్పుడు రాణి తప్పు చేయకూడదు కదా. చూసావా, విన్న నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు. ఏ, ఆ అమ్మాయి అన్నయ్య అయ్యుండొచ్చు కదా, లేదా తన ఫ్రెండ్ అయ్యుండొచ్చు కదా. అలా ఆలోచించరు. అదేరా మన మగవాళ్ళ మనసు. ఇంత మంచిగా ఆలోచించే నువ్వు వదిన విషయంలో ఎందుకు ఆలోచించవు? భార్యాభర్తల మధ్య గిల్లి కజ్జాలు అనేవి కామన్. అవి సీరియస్గా తీసుకుంటే విడిపోతారు, సరదాగా తీసుకుంటే కలిసిపోతారు. వదిన నేను ఎన్ని గొడవలు పడినా తప్పు నాదే అని ఒప్పుకుంటాను. అందుకే మీ వదిన ఎప్పుడైనా పుట్టింటికి అలిగి వెళ్ళడం చూసావా? నువ్వు సూపర్ అన్నయ్య. నాకు వదిన లాంటి భార్య కావాలి. అందరూ ఒకేలాగా ఉండర్రా, వచ్చిన వాళ్ళని మనమే మార్చుకోవాలి. ఇటు అమ్మా నాన్నని వదులుకోకూడదు, భార్యా పిల్లల్ని వదులుకోకూడదు. ఏమండి, చలికాలం కదా, కొన్ని కావలసిన సరుకులు ఉన్నాయి, తెండి. లిస్ట్ చెప్పు, రాసుకుంటాను. వ్యాజ్లైన్ 1, కొబ్బరి నీళ్ళు 1, సబ్బు 1 తెండి, సరిపోతాయి. అవునే, చలికాలం కదా, సబ్బెందుకు, డబ్బులు దండగా. సెంటు బాటిల్ 1 తెస్తానులే, ఇక రోజు సెంటు కొట్టుకోవడమే. మేనల్లుడు మేనమామ మధ్య సంభాషణ. ఏం మామ అంత విచారంగా కూర్చున్నావు? మీ అత్తకి విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఏ, లాయర్ ఏమైనా డిస్కౌంట్ ఆఫర్ పెట్టాడా ఏంటి? అది కాదురా, రోజు దానితో గొడవే, ఇక నాకు ఓపిక లేదురా
అలా చెప్పు మరి, ఓపిక లేదు, అందుకే విడాకులు ఇస్తున్నాను అని. ఒరే, డబల్ మీనింగ్ డైలాగ్ మాటలు మాట్లాడావనుకో తాట తీస్తాను. సరే సరే సరే, సారీ. అసలు విషయం ఏంటో చెప్పు. పెళ్ళైన దగ్గర నుండి చూస్తున్నా, అది నా మాట ఒక్కరోజు కూడా వినడం లేదు. అందుకే విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఓస్, దానికెందుకు విడాకులు ఇవ్వడం? పెళ్ళైన కొత్తలో నేను నా భార్య కూడా ఇలానే గొడవలు పడేవాళ్ళం కదా. ఇప్పుడు మా మధ్య గొడవలే లేవు. అత్త నీతో గొడవ పడిన ప్రతిసారి నువ్వు నాతో గొడవ పడుతుంటే ముసలిదానిలా కనిపిస్తున్నావు, అదే ప్రేమగా మాట్లాడుతుంటే ఎంత అందంగా కనిపిస్తున్నావో అన్నాను. అసలు మీ మధ్య గొడవలనేవే ఉండవు. నిజంగానరా? నిజమే, ట్రై చెయ్యు. సరే అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు మేనమామ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.